యూజీసీ గొడవ దేశంలో అల్లకల్లోలం బీజేపీ కొట్టుకుంటున్నారు. యోగి గారు మోడీ గారు కొట్టుకుంటున్నారు. హిందువు కొట్టుకుంటున్నారు. మొత్తం నార్త్ అంతా అట్టుడికిపోతుంది. అసలు 3 థియరీలు వినబడుతున్నాయి. ఫస్ట్ థియరీ, మన రోహిత్ పాయలు కుల వివక్ష వల్ల చనిపోతే వాళ్ళ పేరెంట్స్ సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. అయితే అది 2026లోని పిల్లు వచ్చేసింది. ఆ బిల్లు ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ జనరల్స్ మీద ఈ కేసులు పెట్టేసి అన్యాయంగా జైల్లో పెట్టేసి అవకాశాలు ఉన్నాయని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు. రెండో తీరు ఏంటంటే ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాలలో మోడీ గారి కోసం కోసేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరు? ఈ పంతుళ్ళు, వీళ్ళే ఎక్కువ అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు. మా మోడీ మా హిందూ మతం మా పార్టీ అనేసి. అయితే వీళ్ళు ఏం చేసినా మనకే ఓటేస్తారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఓటు బ్యాంకింగ్ రావాలని ఈ బిల్లుకి ఫుల్ పవర్స్ ఇచ్చేసి రిలీజ్ చేశారు. మూడో తీరు ఇది చాలా ఇంట్రెస్టింగ్. అయితే 4 సార్లు సీఎం అయిన మోడీ గారు అద్వానీ గారిని పక్కకు తోసి ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే అయ్యారో, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్కి 3వసారి సీఎం అయిపోయి అమిత్ షా గారి ప్లేస్ని కొట్టేస్తారని భయంతో చేసిన రాజకీయ కుట్ర. ఇదంతా పక్కన పెడితే అబ్దుల్ రజాక్ గారు, డేవిడ్ ఫెర్నాండెస్ గారు ఏమంటున్నారంటే, ఇదేంటండి పొద్దున్న లెగిస్తే మనల్ని తిడతారు, మనల్ని కొడతారు, అలాంటిది వీళ్ళు కొట్టుకుంటున్నారేంటి అని అంటున్నారు. ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బత్తాయినా కొడుకులు అందరూ ఏం చెయ్యాలో తెలియక హిందువులందరూ కలిసి ఉండాలి, మీరెందుకు కొట్టుకుంటున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి అసలు ఈ కష్టకాలం ఎందుకు వచ్చిందంటే, కరెక్ట్గా డిసెంబర్ 28వ తారీఖున 130 దేశాల్లో 450 గుళ్ళు చూపించాను, తర్వాత మహాభారతం చెప్పాను, రామాయణం చెప్పాను, నేను సీతమ్మని తిట్టలేదురా అంటే, లేదు నువ్వు తిట్టావు అని చెప్పి నా మీద అబండాలు వేశారు. అప్పుడు భగవద్గీత పట్టుకొని, దేవుడా 2026 ఈ బత్తాయిలందరూ చచ్చిపోవాలని శపథం చేశాను. ఇప్పుడు ఏమైందంటే, బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయిలకు కష్టకాలము వచ్చిందమ్మా బత్తాయి. ఫుల్ వీడియో ప్రపంచయాత్రకు ఛానల్ పెట్టాను. నవ్వులే నవ్వులు. మళ్ళీ బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ని చెడుగులాడాను. ఆ వీడియోలు కూడా చూడండి. बिहार का शेर आया, अरे गाड़ी निकाल, ए तंबाकू दे रे, ए दारू दे रे भैया पैसे दे दो भैया. हट मार डालूगा. వస్తున్నారు కదా ఇప్పుడు బీహార్లో కంప్లీట్. మేము పొద్దున బయలుదేరి చూశారు కదా, కర్ర అట్టుకుంటే కానీ ఎవరు వినట్లేదు. మీకు రూల్స్ పాటించకపోతే న్యాయాన్ని ధర్మాన్ని చేతిలోకి తీసుకున్నాను. నేను కాశీకి పోయాను రామ హరి గంగ, తీర్థంబు తెచ్చాను రామ